Good evening, all of you. Today my topic is control systems, block diagram representations of block diagram. Okay. So already మనం తెలుసు in control systems అంటే control system is nothing but interconnection of components. For example, college is the system because students, faculty, principals, and management. Also interconnection of components. So సిస్టమ్ మనం కంట్రోల్ చేస్తే ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో ఇన్పుట్ బట్టి అవుట్పుట్ వచ్చేదాన్ని మనం కంట్రోల్ సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో ఇన్ కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టుకి ఎవ్రీ వేరియబుల్ ఫంక్షన్స్ అనేది మనం రిప్రజెంట్ చేసుకుని ఉండాలి. సో ఆ వేరియబుల్ రిప్రజెంట్ చేయడానికి మనం యూజింగ్ ద బ్లాక్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తాం. సో ఎలా అయితే మెకానికల్ ట్రాన్స్లేషనల్ అండ్ మెకానికల్ రొటేషనల్ సిస్టమ్స్ లో మనం త్రీ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాము. సో అలా మనం ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్స్ కూడా మెయిన్ 3 ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ వన్ బ్లాక్, సెకండ్ వన్ బ్రాంచ్ పాయింట్, next third one summing point. Okay na? So in block diagram representations lo in control systems lo main 3 basic elements ane manam use chestunam. Block and next branch point, next one summing point. Okay na? So మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చూసుకున్నామంటే సో ఏదైతే మన సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్ అవ్వాలో దాని యొక్క రిప్రజెంటేషన్ అనేది మనం ఏంటంటే ఒక ఫంక్షనల్ బ్లాక్ లో తీసుకుంటాం. Okay na? This is the transfer function. For example, g of x తీసుకుంటాం. Okay na? Input a తీసుకుంటాం. There is nothing but output b. Okay na? So ఏదైతే మనం ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నామో ఇన్పుట్ ఇచ్చి అది మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మల్టిప్లై అవ్వి వచ్చిన వాల్యూ అవుట్పుట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ b ఈక్వల్ టు a ఇంటూ g of x. ఓకేనా? సో దిస్ ఇస్ ద బ్లాక్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ సిస్టమ్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఏంటంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ సిస్టమ్ వేరియబుల్స్ ఆర్ లింక్డ్ విత్ ద వేరియబుల్స్. ఓకేనా? లింక్డ్ విత్ ఈచ్ అదర్ త్రూ ద ఫంక్షనల్ బ్లాక్. ఈ ఫంక్షనల్ బ్లాక్ వచ్చినప్పటికి ఏంటంటే ఇస్ ద సింబల్ ఫర్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆఫ్ ది ఇన్పుట్ టు ద అండ్ ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్ సిగ్నల్. ఓకే? సో ఇది మెయిన్ ఒక బ్లాక్ ని తీసుకుంటాం మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది. సో ఇది బ్లాక్. నెక్స్ట్ సేమ్ బ్రాంచ్ పాయింట్ తీసుకున్నప్పటికీ సో దిస్ ఇస్ ద ఆల్రెడీ మనకు తెలుసు బ్రాంచ్ ఇస్ నథింగ్ బట్ మనకి 2 ఆర్ మోర్ నోడ్స్ బిట్వీన్ లో ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో సో ఆ పాయింట్ మనం బ్రాంచ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి దిస్ ఇస్ ద బ్రాంచ్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చినప్పుడు మనకి సమ్మింగ్ పాయింట్. సో సమ్మింగ్ పాయింట్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సో సమ్మింగ్ పాయింట్ is nothing but 2 or more signals if the add or differentiated. Okay na? 2 or suppose is the positive signal, negative signal. సో ఇక్కడ మనకు వచ్చినప్పటికి సమ్మింగ్ పాయింట్ is nothing but 2 or more signals మనకి యాడ్ చేస్తారు. ఓకేనా? సో ఇవి మెయిన్ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కి వచ్చినప్పుడు మనకి బ్లాక్, బ్రాంచ్ పాయింట్ అండ్ సమ్మింగ్ పాయింట్ ఈ 3 ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం ఏంటంటే రిప్రజెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ సో ఈ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కి వచ్చినప్పుడు ఏంటంటే కంబైనింగ్ బ్లాక్స్. సో కంబైనింగ్ బ్లాక్స్ ఇన్ క్యాస్కేడ్ కనెక్షన్. సపోజ్ క్యాస్కేడ్ కనెక్షన్స్ లో మనం బ్లాక్స్ ఇస్తే సో ఎలా కంబైన్ చేస్తాం కంబైనింగ్ బ్లాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ g1 ఆఫ్ బ్లాక్, g2 బ్లాక్. ఓకేనా? సో దిస్ ఇస్ ద combining blocks in cascade connection. So cascade connection లో ఉన్నాయి. సో cascade is nothing but series connections లో ఉన్నాయి మనకి. సో ఇలా series connections వచ్చినప్పుడు blocks are multiple. ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉందో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి మల్టిపుల్ అవుతుంది. సో మనకి రిజల్ట్ ఏంటమ్మా g1 into g2. ఓకేనా? సో ఏదైనా 2 బ్లాక్స్ ని ఇలా cascade connections లో ఇచ్చారంటే సో ఆ cascade వాల్యూ మనకి అవుట్పుట్ రిజల్ట్ అనేది మల్టిపుల్ అవుతుంది g1 into g2. ఓకేనా? సో నెక్స్ట్ సేమ్ కంబైన్ బ్లాక్స్ ఇన్ ప్యారలల్. ఓకే? మనకి ఇవే బ్లాక్స్ అనేవి ప్యారలల్ గా ఇస్తాయి. సపోజ్ g1 g2. ఓకేనా? సో అంటే ఇలా 2 బ్లాక్స్ అనేవి మనకి ప్యారలల్ లో ఇస్తే గనక సో ఇలా ప్యారలల్ లో ఇస్తే మనకి ఏమవుతాయంటే సో అవుట్పుట్ రిజల్ట్ వచ్చినప్పటికి యాడింగ్ అవుతుంది. సో 2 బ్లాక్స్ యాడ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్
G1 G2 తీసుకున్నాం కాబట్టి G1 plus G2. ఓకేనా? సో దీన్ని ఈ రూల్స్ యూస్ చేసి మనం బ్లాక్ డయాగ్రామ్ ఈ రూల్స్ యూస్ చేసి మనం సమ్స్ చేయాలి. అందుకు కొంచెం గుర్తుపెట్టుకోండి. క్యాస్కేడ్ కనెక్షన్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తాం అండ్ ప్యారలల్ బ్లాక్స్ ఇస్తే అండ్ యాడింగ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ రూల్ థర్డ్ రూల్కి వచ్చినప్పటికి ఏంటంటే మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్. సపోజ్ ఇక్కడ మనకి బ్రాంచ్ పాయింట్ ఇచ్చారమ్మా. సపోజ్ ఏ అండ్ బ్రాంచ్ పాయింట్ అని రూల్ తీసుకున్నాం అనుకో. సో మనకి బిఫోర్ బ్లాక్ ముందు ఉన్న బ్రాంచ్ పాయింట్ మనం ఆఫ్టర్ బ్లాక్ ముందుకి జరపాలి. సో ఇలా మూవింగ్ బ్రాంచ్ పాయింట్ కానీ ఇలా ఫ్రంట్ కి మూవ్ చేస్తున్నామంటే సో G1 సో ఫ్రంట్ కి ఏదైతే మూవ్ చేస్తున్నామో అది మనకి 1 డివైడింగ్ అవుతుంది అంటే యాడింగ్ అవుతుంది. సో మూవ్ చేస్తే 1/G1. ఓకేనా? ఫ్రంట్ కి మూవ్ చేస్తే దేన్ని మనం దాన్ని బట్టి మూవ్ చేస్తున్నామో అదేమవుతుందంటే మనకి 1/G1 అవుతుంది. అంటే 1/1 అక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉందో అది 1 అవుతుంది. సపోజ్ మనకి అదే బ్రాంచ్ పాయింట్ అనేది బిఫోర్ ముందుకి మూవ్ చేయాలంటే సపోజ్ నథింగ్ బట్ G1 దిస్ ఇస్ ద బ్రాంచ్ పాయింట్. ఓకే? సో బ్రాంచ్ పాయింట్ ను ఇప్పుడు మనం ఫ్రంట్ కి మూవ్ చేయాలి. సో బ్లాక్ ముందు మనం ఫ్రంట్ మూవ్ చేయాలి. సో ఇక్కడికి మూవ్ చేయాలి అంటే మనం ఏదైతే మూవింగ్ చేస్తున్నామో ఫ్రంట్ కి మూవ్ చేస్తున్నామో అక్కడ ఏదైతే మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాల్యూ అయితే ఏదో ఉంటుందో సో సేమ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రంట్ కి మూవ్ చేసినప్పుడు ఏమో డివైడింగ్ ఉన్న ఆన్సర్ డివైడ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పటికి సేమ్ ఆన్సర్ ముందుకు వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ G1. సో ఫ్రంట్ కి మూవ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ G1 ఒక బ్లాక్ అనదర్ బ్లాక్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ రెండు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైతే బ్రాంచ్ పాయింట్ అనేది మూవ్ చేస్తున్నాం ఫ్రంట్ కి మూవ్ చేస్తున్నాం అంటే ఆఫ్టర్ ఏదైతే మనకి ఫంక్షనల్ బ్లాక్ ఉందో ఆ ఫంక్షనల్ బ్లాక్ కి తర్వాత ఫ్రంట్ కి మూవ్ చేస్తున్నామో అప్పుడు మూవ్ చేసినప్పుడు ఏదైతే ఫంక్షనల్ బ్లాక్ మూవ్ చేస్తున్నామో అదే బ్లాక్ ఏమవుతుందంటే మళ్ళీ మనకి 1 రివర్స్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/G1. సో అలా కాకుండా మనకి ఇచ్చిన ఫంక్షనల్ బ్లాక్ దగ్గర బ్రాంచ్ పాయింట్ అనేది ఫ్రంట్ కి మూవ్ చేస్తున్నాము అంటే బ్యాక్ ఉన్న బ్రాంచ్ పాయింట్ ని ఫ్రంట్ కి మూవ్ చేసినప్పుడు ఏదైతే బ్లాక్ ఫంక్షనల్ బ్లాక్ దాటి వెళ్తున్నామో సో అదే వాల్యూ మనకి సేమ్ వస్తుంది. ఓకేనా? సో సేమ్ దీన్ని కన్సిడర్ చేసుకున్న మనం సమ్మింగ్ పాయింట్ చూసుకోవచ్చు. సో సమ్మింగ్ పాయింట్ కూడా సేమ్. సో ఇది మనం మైండ్ లో గుర్తుందంటే దీనికి రివర్స్ సమ్మింగ్ పాయింట్. సపోజ్ ఇక్కడ మనకి ఫంక్షనల్ బ్లాక్ ఇచ్చారు. That is G1 and this is the summing point. ఓకేనా? సో ఇప్పుడు ఈ సమ్మింగ్ పాయింట్ మనం ఫ్రంట్ కి మూవ్ చేయాలంటే సో ఇంతకు ముందు మనం బ్రాంచ్ పాయింట్ ఫ్రంట్ కి మూవ్ చేసినప్పుడు ఏమైందమ్మా ఫంక్షనల్ బ్లాక్ లో ఉన్న వాల్యూ 1 డివైడ్ అయింది. సో ఇక్కడ మాత్రం బ్రాంచ్ పాయింట్ ఫ్రంట్ కి మూవ్ చేస్తున్నామంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ మళ్ళీ మనకి వస్తుంది అంటే G1. సో ఇక్కడ ఫ్రంట్ కి మూవ్ అయింది మళ్ళీ G1 అంటే సేమ్ వాల్యూ యాడ్ అవుతూ ఉంటుంది మనకి. ఓకేనా? సో అదే సమ్మింగ్ పాయింట్ అనేది మనకి ఫంక్షనల్ బ్లాక్ ఫ్రంట్ ఉంది. సో దాన్ని బ్యాక్ సైడ్ మూవ్ చేయాలంటే దీన్ని రివర్స్ అవుతుంది. ఇంతకు ముందు ఏం చేసాం ఫంక్షనల్ బ్రాంచ్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి మనం దీని యొక్క ముందుకి ఫంక్షనల్ బ్లాక్ అయితే ముందుకు తీసుకొచ్చినప్పుడు సేమ్ వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది. బట్ సమ్మింగ్ పాయింట్ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని ఫ్రంట్ కి మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ వస్తుంది. ఓకేనా? సో ఇది రూల్స్ ఆఫ్ ద బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. 4 రూల్స్ మనం మెయిన్ గుర్తు పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా చేయగలం. సో మెయిన్ ఎలిమెంట్స్ బ్లాక్ బ్రాంచ్ పాయింట్ సమ్మింగ్ పాయింట్. సో ఈ 3 ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఏంటంటే బ్రాంచ్ పాయింట్ తీసుకుంటాం అండ్ ఫంక్షనల్ బ్లాక్స్ తీసుకుంటాం మూవింగ్ ద బ్రాంచ్ పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే రిప్రజెంటేషన్ చేసుకుంటాం. ఫైనల్ ఏంటంటే ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే సో ఒక గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రావాలి అంటే సో మనకు మెయిన్ వచ్చిన కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉండాలమ్మా సో దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇన్పుట్ సమ్మింగ్ పాయింట్ దిస్ ఇస్ ద ఫీడ్బ్యాక్. ఓకేనా? అవుట్పుట్. సో ఫైనల్లీ మనం ఎన్ని బ్లాక్ డయాగ్రామ్స్ ఇచ్చి ఎన్ని ఫంక్షనల్ బ్లాక్స్ ఇచ్చి ఎన్ని బ్రాంచ్ పాయింట్స్ ఇచ్చి ఎన్ని సమ్మింగ్ పాయింట్స్ ఇచ్చినా ఫైనల్ గా మనం అదంతా ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ వల్లకి మనం తీసుకురావాలి. సో ఎప్పుడైతే దీనిలోకి తీసుకొస్తున్నామో సో అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం
దీని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వేసుకుంటాం. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ మైనస్ ఉందో ఓకేనా, ఇన్పుట్ ఆర్ అనుకుంటే అవుట్పుట్ సి ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఆర్ మైనస్ సిహెచ్ ఇంటూ జి. సో output equal to r minus ch into g equal to c. So finally output equation అంటే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే c by r మనం ఫైండ్ అవుట్ చేయాలి. c by r ఫైండ్ అవుట్ చేయాలంటే rg ఇక్కడ మనకి g by 1 plus gh. So this is the transfer function of the negative feedback యొక్క ఎలిమెంట్ ఓకేనా. సో అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది g by 1 minus gh. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూస్ చేసి మనం బ్లాక్ డయాగ్రామ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రాబ్లం చేద్దాము. సో ఇది ఇక్కడ వచ్చినట్లయితే వాట్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్స్, బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్స్ ఏంటి, బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్స్ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఏంటి, ఫంక్షనల్ బ్లాక్ అంటే ఏంటి, నెక్స్ట్ సమ్మింగ్ పాయింట్ అంటే ఏంటి, బ్రాంచ్ పాయింట్ అంటే ఏంటి. సో 2 క్యాస్కేడ్ ఫంక్షనల్ బ్లాక్స్ ఇచ్చినప్పుడు సో మల్టిపుల్ అవుతాయి. 2 క్యాస్కేడ్ యొక్క కనెక్షన్ కాకుండా మనకు ప్యారలల్ బ్లాక్స్ ఇచ్చినప్పుడు యాడింగ్ అవుతుంది. సో బ్రాంచ్ పాయింట్స్ ఫ్రంట్ ఇచ్చినప్పుడు మూవ్ అయినప్పుడు ఏ బ్లాక్ మళ్ళీ యాడ్ అవుతుంది అండ్ బ్యాక్ వచ్చినప్పుడు యాడ్ అవుతుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ క్లాస్లో మనం సమ్స్ చేద్దాం ఓకేనా. థ్యాంక్ యూ.